అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. Thank you. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, जागो रे जागो, भारत माता की जय, भारत माता की जय, जागो रे जागो, हिंदू जागो, जागो रे जागो, हिंदू जागो, जागो। ఈ రోజు ముదోల్ గ్రామ నివాసులమైన మేమంతా బీసీ వెల్ఫేర్ సంఘం నుండి శివాజీ చౌక్ వరకు ఏదైతే ర్యాలీ నిర్వహించబడ్డదో, ముఖ్యంగా దీనికి బలమైనటువంటి కారణం ఏంటిదనంటే, గత కొన్ని రోజుల నుండి బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల సాకుతో హత్యాకాండ ఏదైతే జరుగుతున్నదో, ముఖ్యంగా అక్కడ రిజర్వేషన్స్ అన్నటువంటి ఉద్దేశం ఏమీ లేదు, కానీ ఒక హిందువులను మాత్రమే టార్గెట్గా చేసుకొని ఎంతోమంది హిందువులను వధించడం అనేది జరుగుతున్నది. ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా మహిళలు అత్యాచారాలకు గురి అవుతున్నారు. ఎందరో వారి యొక్క మాన ప్రాణాలను అర్పించి ఈరోజు ప్రతి కుటుంబం తల్లడిల్లిపోతూ ఉన్నది. ఇదంతా చూస్తూ హృదయ విదారకంగా ఉన్నది. ఆ సీన్లు చూసినప్పుడు ఎంతో బాధగా కనిపిస్తున్నది. అదే మనం అంత హిందువులమై ఉండి కూడా మన హిందూ దేశంలో కూడా ఇలాంటి అత్యాచారాలు, అఘాయిత్యాలు జరిగితే కాపాడుకోలేని పరిస్థితి ఏర్పడుతుందేమో అనిపిస్తున్నది. అదే మన భారత ప్రభుత్వం ఈరోజు ఏదైతే సిఏఏ తీసుకొద్దామంటే వద్దు అని చెప్పి నిరసనలు అన్య మతస్థులు చేస్తున్నారు. కానీ మనము దానికి సపోర్టింగ్గా ఖచ్చితంగా మన భారతదేశంలో సిఏఏ అమలు కావాలి. దాని తర్వాతనే మన దేశంలో ఎవరైతే అన్యులు ఉన్నారో, మన దేశ కాని వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరూ కూడా మన దేశం నుండి పంపించినప్పుడే మన దేశం సుస్థిరంగా ఉంటుంది. ఈరోజు అధిక సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అల్పసంఖ్యాకులుగా మారిపోయిన పాకిస్తాన్లో కానీ బంగ్లాదేశ్లో కానీ అదే ఏర్పడుతున్నది. ఏ దేశంలో హిందువులు ఉన్నా కానీ వాళ్ళ సనాతన ధర్మాన్ని మొత్తం సర్వనాశనం చేస్తున్నారు. కాబట్టి దీన్ని ప్రతి హిందువు ప్రతిఘటించాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మనమంతా ఐక్యమై పోరాడదాం. ఈరోజు జరుగుతున్నటువంటి అఘాయిత్యాలను, అత్యాచారాలను నిర్మూలిద్దాం అని చెప్పేసి ముక్తకంఠంగా మనం ఉండి జై భారత్ మాత. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.